ఒక ఊరిలో సీతారామయ్య, అన్నపూర్ణమ్మ అనే ఒక జమీందారీ దంపతులున్నారు. వాళ్లకి పెళ్ళై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టరు. భార్య చేత పూజలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు, గోపురాలు తిప్పుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ సంతానం కలగదు. అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. దాంతో అన్నపూర్ణమ్మ బాధపడుతూ ఉంది. భార్య దుఃఖం చూసి సీతారామయ్య మనసంతా కూడా భారంగా మారింది. మనమే పాపం చేశామయ్యా, ఇలాంటి శిక్ష వేశాడు దేవుడు. నాకు తెలిసి నేనెవ్వరికీ ఎప్పుడూ ఏ అపకారమూ చెయ్యలేదు. ఈ జన్మలో నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేనట్టుంది. ఏం చెయ్యమంటావు అన్నపూర్ణ? ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ ఫలితం లేదు. ఒకరోజు ఒక అవ్వ భిక్షాటన చేస్తూ అన్నపూర్ణమ్మ ఇంటికొచ్చింది. అన్నపూర్ణమ్మ అవ్వని ఇంట్లోకి పిలిచి కడుపారా అన్నం పెట్టింది. అమ్మా, నీ మొహం చూస్తుంటే ఏదో వ్యధతో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ మాటకి అన్నపూర్ణమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అవునమ్మా, నాకు పిల్లలు కలగలేదు అని తన గోడు వెళ్లబోసుకుంది. నీకు పిల్లలు కలగాలంటే ఒక మార్గముంది తల్లి. ఏంటో చెప్పవ్వా? అది ఎంత డబ్బు ఖర్చుతో కూడుకున్నదైనా సరే వెనుకాడను. దానికి డబ్బేం అవసరం లేదయ్యా. మనూరికి దూరంగా ఉన్న అడవిలో ఎంతో మహిమగల ఒక అమ్మవారి రాతి విగ్రహం ఉంది. మీ భార్యాభర్తలిద్దరూ అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ముందు నైవేద్యంగా ఒక పండు పెట్టి కోరిక కోరుకొని తర్వాత ఇంటికొచ్చి ఆ పండును తింటే నీకు తప్పకుండా సంతానం కలుగుతుందమ్మాయి. తమ బాధకి పరిష్కారం దొరికిందని సీతారామయ్య, అన్నపూర్ణమ్మ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. నీకు చాలా రుణపడున్నానవ్వా. ఈ రోజే బయలుదేరి వెళ్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క కోరికే కోరుకోవాలి. అది కూడా ఒక్కసారికే. రెండోసారికి అవకాశం ఉండదు. అలాగే అవ్వా. ముసలవ్వ వెళ్ళిపోయింది. వెంటనే అన్నపూర్ణమ్మ, సీతారామయ్య ఇద్దరూ బయలుదేరి అడవిలో నడుచుకుంటూ అమ్మవారి రాతి విగ్రహాన్ని చేరుకున్నారు. అమ్మవారి రాతి విగ్రహాన్ని దర్శించుకొని తమ వెంట తీసుకెళ్లిన పండును అమ్మవారి విగ్రహం ముందు ప్రసాదంగా పెట్టి కోరిక కోరుకొని తర్వాత ఆ పండును తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి పాలెం కుగ్రామం మీదుగా నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడా గ్రామం మొదలులో దారి పక్కన ఒక ముసలాయన ఆకలి అని అలమటిస్తూ అల్లాడిపోతూ వాళ్ల కంటపడ్డాడు. అతన్ని చూసి వాళ్ళిద్దరికీ జాలేసింది. ఈ పెద్దాయనకి పెట్టడానికి మన దగ్గర ఈ పండు తప్ప ఏం లేదు కదా అన్నపూర్ణ? కొద్దిసేపు ఆలోచించి అన్నపూర్ణమ్మ, పర్వాలేదయ్యా, ఈ పండే ఇద్దాం. ఈ పండు ఆయనకిస్తే మనకు పిల్లలు పుట్టేదెలా మరి? ఆకలి తీర్చడానికి మించిన గొప్ప పనేముందయ్యా? మనిషికి ఎంత పెట్టినా ఇక చాలు అనేది అన్నమొక్కటే, మిగతా వేటిలోనూ కాదు. నువ్వు చెప్పింది మంచి మాటే, కాదనను. కాని పిల్లలు లేక మనం ఎన్నో ఏళ్లుగా బాధలు పడుతున్నాం. ఇదే చివరి అవకాశం. ఇది పోగొట్టుకుంటే ఎలా? అలాగని కళ్ల ముందే చూస్తూ చూస్తూ ఆకలికి అలమటించి ఒక ప్రాణం పోతుంటే ఎలా ఉండగలం? ఈ పండు తినటం వల్ల మనకి బిడ్డ పుట్టి మనం సంతోషంగా ఉన్నా ఆ బిడ్డని చూసినప్పుడల్లా మన కళ్ల ముందు ఒక నిండు ప్రాణం ఆకలితో అలమటించి చనిపోయిందని బాధ కూడా వేధిస్తుంది కదయ్యా. మరోసారి ఆలోచించన్నపూర్ణ. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదయ్యా, కాని ఆకలికి అలమటించి మాత్రం ఆ పెద్దాయన చనిపోకూడదు. మనకు అదృష్టముంటే పిల్లలు పుట్టే రోజుకు వాళ్లే పుడతారులే అని తన దగ్గర ఉన్న పండు ఆ పెద్దాయనకిస్తుంది. ఆ పెద్దాయన ఆవురావురుమంటూ ఆ పండు తిని తన ఆకలి తీర్చుకున్నాడు. ఆకలి తీర్చిన దేవతవమ్మా నువ్వు. నిండు నూరేళ్లు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిలాగా కలకాలం వర్ధిల్లు తల్లి అంటూ దీవిస్తాడు. సీతారామయ్య, అన్నపూర్ణమ్మ పెద్దాయనకి నమస్కరించి ముందుకు కదిలి నడుస్తూ వస్తున్నారు. ఊరి లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అడుగడుగునా వాళ్లకి ప్రతి ఇంటి బయట ఆకలికి అలమటిస్తూ పిల్లలు, పెద్దవాళ్లు, ముసలివాళ్లు కనిపిస్తారు. ఆ దృశ్యాలు చూసి సీతారామయ్య, అన్నపూర్ణమ్మల మనస్సు చలించిపోయింది. ఇదేంటయ్యా, ఈ ఊళ్ళో ఏ ఇంటి ముందు చూసినా ఆకలి బాధతో బాధపడేవాళ్లే కనిపిస్తున్నారు.
నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది అన్నపూర్ణ. సీతారామయ్య అన్నపూర్ణమ్మ ఆ పక్కనే ఉన్న వ్యక్తి దగ్గరికెళ్ళి ఇలా అడిగారు. బాబూ, ఏంటిది? ఈ ఊళ్ళో ఏ ఇంటి ముందు చూసినా ఆకలి బాధతో బాధపడే వాళ్లే ఉన్నారు. ఈ గ్రామానికి కరువొచ్చిందయ్యా. తినడానికి తిండి లేక గ్రామ ప్రజలు చాలా మంది ప్రాణాలు విడిచారు. అని కంటి నుండి కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ చెప్తున్నాడు. అతని మాటలు సీతారామయ్య అన్నపూర్ణమ్మ మనస్సుని కలిచివేశాయి. ఈ కరువెప్పుడు పోతుందో ఏంటో. మా గోడు వినే నాదుడు, ఆకలి తీర్చే దేవుడే కరువైపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతారామయ్య అన్నపూర్ణమ్మ కూడా ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం భోంచేయడానికి అన్నం పళ్ళెం ముందు పెట్టుకుని తినబోతుండగా అన్నపూర్ణమ్మకు ఆ గ్రామ ప్రజల ఆకలి మొహాలే కనిపిస్తున్నాయి. దాంతో తినబుద్ధి కాక లేచి వెళ్ళిపోయింది. ఏమైందన్నపూర్ణ? అక్కడ ఆ గ్రామ ప్రజలకి ఒక పూట అన్నం దొరకడానికే కష్టంగా ఉంటే మనం మాత్రం ఇక్కడ పంచభక్ష పరమాన్నాలతో తింటున్నాం. బాధగా ఉంది. అన్నం సహించట్లేదయ్యా అని గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నా గాని ఆ గ్రామ ప్రజల ఆకలి కేకలే ఆమె చెవుల్లో మార్మోగుతూ ఉండడంతో నిద్ర పట్టక లేచి కూర్చుంది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఆకలికి ప్రాణం పోతుందంటే ఎంత బాధాకరం. ఎలాగైనా వాళ్ళ ఆకలి తీర్చాలి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటది? మనకి బోలెడంత ఆస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటున్నాను. అలాగే అని భర్త కూడా ఒప్పుకోవడంతో సంతోషిస్తుంది అన్నపూర్ణమ్మ. మరుసటి రోజు తమ ఇంటి పాలేరు పాపయ్యని పిలుస్తుంది. పాపయ్య, ఒక ఎద్దుల బండికి వడ్లు, ఒక ఎద్దుల బండికి కూరగాయలు ఎక్కించు. ఏమ్మా, ఏదైనా దేవుడి మొక్కుగా సమర్పించాలా? కాదురా, మన పక్క గ్రామ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి అని వడ్లు కూరగాయలు ఎద్దుల బండికి వేసుకుని ఆ గ్రామానికి చేరుకున్నారు. ఒక విశాలమైన ప్రదేశంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుతూ ఉంటుంది అన్నపూర్ణమ్మ. పాలేరు పాపయ్య కట్టెలు మోసుకొచ్చి పొయ్యి కింద పెడుతుంటాడు. ఆ వంట వాసనలకి గ్రామ ప్రజలందరి ప్రాణం లేచొస్తుంది. గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని వంట ఎప్పుడవుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. వంట పూర్తి చేసి గ్రామ ప్రజలందర్నీ కూర్చోబెట్టి వడ్డిస్తుంది అన్నపూర్ణమ్మ. పిల్లలు పెద్దలు ముసలివాళ్లు అందరూ ఆవురావురుమంటూ ఆబర్లాడుతూ తృప్తిగా కడుపు నిండుగా తింటారు. అది చూసి అన్నపూర్ణమ్మ మనసు సంతోషంతో నిండిపోతుంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లొస్తుంటాయి. ఏమైందమ్మగారు, ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదురా, ఒక మనిషి ఆకలి తీర్చానని ఏదో తెలియని సంతోషం. భోంచేశాక ఊరి వాళ్లంతా అన్నపూర్ణమ్మ దగ్గరికొస్తారు. అమ్మా, మీ పేరేంటి? అన్నపూర్ణమ్మగారు. నువ్వు అన్నపూర్ణమ్మవి కాదమ్మా, మా ఆకలి తీర్చడానికి వచ్చిన అన్నపూర్ణాదేవివి. నేనేమంత గొప్ప పని చెయ్యలేదయ్యా. ఏదో నేను చెయ్యగలిగిన సాయం చేశానంతే. ఇన్నాళ్ళు మా ఆకలి ఆర్తనాదాలు పట్టించుకున్న నాదుడే లేడు. మీరొచ్చి మా ఆకలి, మా బిడ్డల ఆకలి తీర్చారు. మా కడుపు నింపి మాకు ప్రాణం పోశారు. నువ్వు మా పాలిట దేవతవి తల్లి అని గ్రామస్తులంతా అన్నపూర్ణమ్మకి చేతులెత్తి దండం పెట్టారు. నేను వట్టి మనిషినేనమ్మా, నన్ను దేవతతో పోల్చకండి. అలా అనడం మీ గొప్ప మనసుకు నిదర్శనమమ్మా. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలమమ్మా? వయస్సుతో సంబంధం లేకుండా మీరంతా నన్ను అమ్మా అమ్మా అని నోరారా పిలుస్తున్నారు. అంతే చాలు. అలా రోజూ ఎడ్లబండిపై బియ్యం కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి ఊరి వాళ్లందరికీ అన్నం పెడుతూ ఉండేది అన్నపూర్ణమ్మ. అన్నదానం చేయటం వల్ల తనకి పిల్లలు లేరన్న బాధ మర్చిపోయింది. ఆమె మనసుకి కూడా ఏదో తెలియని స్వాంతన, ఆత్మతృప్తి కలిగాయి. ఆ విషయం సీతారామయ్య కూడా గమనించాడు. అన్నపూర్ణ, ఈ మధ్యకాలంలో నువ్వింత సంతోషంగా ఎప్పుడూ లేవు. నేనొక్క బిడ్డకి తల్లినవ్వాలనుకుని ఆరాటపడ్డాను. కాని ఇప్పుడెంతో మందికి అన్నం పెట్టే అమ్మనయ్యాను. ఇంత గొప్ప వరం ఎవరికి దక్కుతుందయ్యా? ఈ జన్మకి అదృష్టం చాలు. అవును అని సంతోషంగా తలుపాడు సీతారామయ్య. రోజురోజుకి సీతారామయ్య ఆస్తి కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు రోడ్డుపై సీతారామయ్యకి పక్కూరి జమీందారు మంగపతి కలిశాడు. ఏంటి సీతారామయ్య, నీకేమైనా మతిపోయిందా ఏంటి?
కీర్తి ప్రతిష్టల కోసం అన్నదానం పేరిట ఆస్తి మొత్తం కరగ తీసుకొని రోడ్డున పడిపోతావా ఏంటి? నువ్వు పొరబడుతున్నావు. అవన్నీ ఆశించి మేమిలా చెయ్యట్లేదు. మా మనసు తృప్తి కోసం చేస్తున్నాం. ఒక మనిషి ఆకలి తీర్చడంలో ఉండే తృప్తే వేరు. ఎప్పుడూ పిల్లల కోసం బాధపడుతూ ఉండే నా భార్య ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకంతే చాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అన్నదానం కోసం కొంచెం కొంచెంగా ఆస్తులు పొలాలు అమ్ముతూ ఉంటాడు సీతారామయ్య. అన్నపూర్ణమ్మ కూడా తనకున్న నగలమ్మేసింది. అమ్మగారు, ఇక చాలు. ఈ అన్నదానాలు ఆపేయండి. ఒరేయ్ పాపయ్య, ఈ పట్టడన్నం కోసమే కదరా బతికేది. ఒక ప్రాణం ఆకలి తీర్చే అవకాశం ఉండి కూడా తీర్చకపోతే దానికి మించిన పాపం మరొకటి ఉండదురా. మీకున్న ఆస్తి మొత్తం పోతే మీరు బతికేదెట్టాగమ్మా? అన్నం పెట్టే అదృష్టం అందరికీ ఉండదురా. అన్నదానం అనేది మనం అనుకుంటే చేసేదో, ఆస్తి ఉంటే చెయ్యగలిగేదో కాదురా. భగవంతుడివ్వాలి ఆ అదృష్టం. కొందరి చేతికే పెట్టే అదృష్టం ఇస్తాడు. దాన్ని కాదనకూడదు. అయ్యగారు, మీరైనా అమ్మగారికి చెప్పండి. నా భార్య మాటే నా మాట కూడా రా పాపయ్య. అని అన్నదానం చేస్తూనే ఉంటారు. ఆస్తులు కరిగిపోతూ పెద్ద ఇంటి నుండి చిన్న గుడిసెకొస్తారు. ఖరీదైన చీరలు కట్టుకుని అన్నపూర్ణమ్మ ముతక చీరలు కట్టుకుంటుంది. అలా వాళ్ళ ఆఖరి శ్వాస వరకు భార్యాభర్తలిద్దరూ అన్నదానం చేస్తూ ఎంతోమంది ఆకలి తీరుస్తారు, ప్రాణాలు కాపాడతారు. ఆ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. వాళ్ల గ్రామానికి అన్నపూర్ణమ్మ గ్రామమని పేరు పెట్టుకుంటారు. సర్వేపల్లి అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి నీటి సౌకర్యం సరిగా లేని కారణంగా వాళ్లు పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవాళ్లు. అలా కొన్ని రోజుల తరువాత కొంతమంది ప్రైవేట్ అధికారులొచ్చి అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వి నీటి సమస్య లేకుండా చేశారు. అదంతా చేసింది ఆ ఊరి ప్రెసిడెంట్ భార్య సావిత్రమ్మ. ఆమె తన దగ్గరున్న డబ్బు, ఇల్లు మొత్తం ఖర్చు పెట్టి ఆ ఊరి చెరువు తవ్వించి నీటి సమస్య లేకుండా చేసింది. ఈ విషయం గురించి ఊళ్ళో ప్రజలంతా కూడా ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఊరి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం సొమ్ము బానే వెనకేసుకున్నాళ్లే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లాడు? ఆ పాపం పోగొట్టుకోవడానికే భార్య ఇలా ఊరికి మంచి చేసింది. అంతేగాని తాను సొంత డబ్బేం పెట్టలేదులే అని చెప్పుకుంటున్నారు. ఆ మాటలు సావిత్రమ్మ చెవిన పడ్డాయి. ఆమె ఆ మాటలు విని చాలా బాధపడింది. ఊరికి నేను మంచి చేద్దామని ఇదంతా చేశాను. కానీ నా భర్త గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని చాలా బాధపడింది. తన ఇల్లు కూడా అమ్మేయడంతో ఊరి చివరన ఒక చిన్న పాకలో నివసించేది. రోజులు గడుస్తున్నాయి. దొరికిన పని చేసుకుంటూ అక్కడే ఒంటరిగా జీవిస్తుంది. ఆమెని పలకరించేవాళ్లు లేరు. ఊరి మధ్యలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఊరి చివరి దాకా నీళ్లు మోసుకెళ్లేది రోజు. ఆమెని చూసి అయ్యో పాపమనేవాళ్లు కూడా లేరు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ ఊరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనురాధ. తను ఊరూరు తిరిగి సమస్యలు తెలుసుకుని ఏ సమస్య లేకుండా చూడడమే ఆమె పని. అదంతా ఆమె ఫండ్స్ ద్వారా, తన సొంత డబ్బు ద్వారా చేస్తూ ఉండేది. తన ఊళ్ళో తిరుగుతుండగా ఆమెకు ఎక్కడా ఒక మంచి స్కూల్ కనిపించలేదు. ఇక ఆమె అక్కడ స్కూల్ నిర్మించాలని అనుకుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన శంకరయ్యతో మాట్లాడుతుంది. చూడండమ్మా, ఇక్కడున్న ఆడవాళ్లు 10వ తరగతి దాకా చదువుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. మగవాళ్ళు ఇష్టమైతే పట్నం వెళ్ళి చదువుకుంటారు, లేదంటే ఊళ్ళో పొలం పనికి వెళ్తారు. అలాంటోళ్ళకి ఇక్కడ నువ్వు స్కూళ్ళు, కాలేజీలు గట్టి ఉపయోగం ఏముంది చెప్పు? ఏమోనండి, ఇక్కడ కాలేజ్ కూడా ఉంటే ఆడవాళ్లు కూడా చదువుకునే అవకాశం ఉంటుందిగా. సరే అయితే నేను ఊళ్ళో వాళ్ళందరినీ అడిగి చూస్తాను. ఎవరైనా ఆ మంచి కోసం డబ్బులు ఇస్తారేమో. అందుకు ఆమె కూడా సరి అంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అనురాధ ప్రెసిడెంట్ దగ్గరికెళ్లి విషయం ఏంటని అడగ్గా, ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదమ్మా అని చెప్పాడు. ఆమె సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరిగ్గా వారం రోజుల తరువాత అక్కడ స్కూల్ నిర్మాణం మొదలైంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద ఎవరి ద్వారానో ఆ అమ్మాయి డబ్బు తీసుకొచ్చిందని అనుకుంటాడు. సరిగ్గా స్కూల్ ఓపెనింగ్ రోజు ప్రజలక్కడుంటారు. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు?
ఎవరైనా వచ్చి రిబ్బన్ కత్తిరించాలా? అవును, రావాలి అంటుండగా అక్కడికి సావిత్రమ్మ వచ్చింది. సావిత్రమ్మ రిబ్బన్ కత్తిరిస్తున్న సమయంలో శంకరయ్య గట్టిగా అరుస్తూ, ఆగాగు సావిత్రమ్మ, ఏం చేస్తున్నావు? అనురాధ, ఏంటమ్మా ఇది? నేను ఊరి ప్రెసిడెంట్ నుండగా ఈ ఊరి చివర గుడిసెలో ఉండే ముసలమ్మ చేత రిబ్బన్ కట్ చేస్తున్నావు. అసలు ఈమెకి స్కూల్కి ఏం సంబంధం? శంకరయ్య గారు, ఈమె కేవలం ఊరి చివర ఉండే ముసలమ్మ కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ బడికి పునాది. పురాదా? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి ఇల్లు లేక పాకలో ఉంటుంది. ఈమె బడి కట్టించిందా? మాటలు చెప్పకమ్మా. అవును శంకరయ్య గారు, మీకు సరదాగా అంటున్నట్టుగానే ఉంటుంది. ఆ రోజు మీ ఇంటికొచ్చి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని చెప్పారు. ఊళ్ళో ఎవ్వరూ ముందుకు రాలేదు. నేను నిరాశగా తిరిగెళ్తుంటే సావిత్రమ్మ గారు నా దగ్గరికొచ్చారు. అమ్మా, నా దగ్గర డబ్బు లేదు, ఇల్లు లేదు. కానీ ఊరి పిల్లలు చదువుకుంటే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. నా దగ్గర మిగిలిన ఆస్తిదొక్కటే అని చెప్పి తన చేతికి ఉన్న ఆఖరి 2 బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టింది. ఇవి నా పెళ్లినాటి ఆఖరి గుర్తులమ్మా. వీటినమ్మి బడి కట్టించు. ఆమె భర్త సంపాదించింది వెనకేసుకున్నారని మీరనుకున్నారు. కానీ ఆ రోజు మీ దాహం తీర్చడానికి తన ఇల్లమ్మేసింది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం తన ఆఖరి జ్ఞాపకాన్ని కూడా త్యాగం చేసింది. ఇప్పుడు చెప్పండి శంకరయ్య గారు, రిబ్బన్ కత్తిరించే అర్హత ఎవరికుంది? ఆ మాటలు వినగానే శంకరయ్య తలదించుకుని వెళ్ళిపోయాడు. తదుపరి కార్యక్రమం ముగిసింది. అనురాధ కూడా అక్కడి నుండి ముసలమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో విధంగా స్కూల్ మరియు కాలేజీలు జరుగుతూ ఉంటాయి. అనురాధ ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్లే సమయంలో, బామ్మ, నువ్వు చేసిన పని చాలా గొప్పది. ఈ ఊరి బాగోగు కోసం నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు. చాలా సంతోషం. ఇదిగో, ఈ కొంత డబ్బు నీ దగ్గర ఉంచు, నేనప్పుడప్పుడు వస్తుంటాను అని కొంత డబ్బుని తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇక రోజులు గడుస్తున్నాయి. సావిత్రమ్మ ఆరోగ్యం అస్సలు బాగోదు. ఆమె చాలా బాధపడుతూ ఉంది. భగవంతుడా, నాకెందుకయ్యా ఇంత కష్టమిచ్చావు? నన్నిలా బాధ పెట్టడం కంటే ఒకేసారి చంపేయొచ్చు కదా అని బాధపడుతూ కన్ను మూసింది. తను చనిపోయిన సంగతి కూడా ఎవ్వరికీ తెలీదు. 2 రోజుల తరువాత ఊరి చివర మార్గం గుండా వెళ్తున్న కొందరు రైతులకు పాకవైపు నుండి దుర్వాసనొచ్చింది. ఏంట్రా, సావిత్రమ్మ ఇంటి వైపు నుండి ఏదో కంపు కొడుతుంది? అవునరా, నిజమే. ఏదో చచ్చిపోయిన వాసన వస్తుంది. పద, ఎళ్ళి చూద్దాం. 2 రోజుల నుంచి సావిత్రమ్మ కూడా కనిపించట్లేదు. వాళ్లు ముక్కు మూసుకుని పాకలోకెళ్లి చూడగా సావిత్రమ్మ నిర్జీవంగా పడుంది. దాన్ని చూసి వాళ్లు చాలా బాధపడ్డారు. ఇక ఊరి పెద్దకి కూడా సమాచారం అందించారు. ఊరి పెద్ద కూడా అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తయినప్పుడు చాలా బాధపడ్డాడు ఊరి పెద్ద. వాళ్లతో, మనం మనుషులం కాదయ్యా, రాక్షసులం. ఆ తల్లి బతికున్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. మన దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మన పిల్లల భవిష్యత్తు కోసం బడి కట్టించింది. కానీ మనం ఆవిడకి ఏమిచ్చాం? ఒంటరి సావు. అవునయ్యా, మనం సానా పాపం చేశాం. ఆమె రుణం ఉంచుకోకూడదు. ఇకనైనా ఆమె ఆత్మ శాంతించాలి. ఊరి నడిబొడ్డున సావిత్రమ్మ గారి విగ్రహం కట్టిద్దాం. రాబోయే తరాలకు ఈ ఊరి దేవతెవరో తెలియాలి. ఆమె త్యాగం మనకు ఎప్పటికీ గుర్తుండాలి. అందుకు వాళ్ళు సరేనంటారు. ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రోజులు గడుస్తున్నాయి. 1 నెల రోజుల తరువాత అనురాధ బామ్మని చూడ్డానికి అక్కడికొచ్చింది. కాని అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల సావిత్రమ్మ కనిపించదు. బామ్మా, బామ్మా, ఎక్కడున్నావు? నేనొచ్చాను, అనురాధని అని ఎంత పిలిచినా పలకకపోవడంతో దారిన పోతున్న ఒక వ్యక్తి నాపింది. ఏవండి, ఇక్కడ సావిత్రమ్మ గారుండేవారు కదా, ఎక్కడికెళ్లారు? గుడికెళ్లారా? సావిత్రమ్మ గారు పోయి 1 నెల రోజులైందమ్మా. దిక్కులేని సాగు చచ్చింది పాపం. ఊరి కోసం ఎంతో చేసింది, కాని ఏం లాభం? దేవుడట్ట తీసుకుపోయాడు. ఆమెకు ఊరి శ్మశానంలో సమాధి కట్టారు అంటూ చెప్పాడు. ఆ మాట వినగానే అనురాధ పరుగు పరుగునకెళ్ళింది. అక్కడున్న సావిత్రమ్మ సమాధిని చూసి బోరున ఏడ్చింది. బామ్మా, ఎంత పని జరిగిపోయింది! ఒక్క 1 నెల రోజులు ఆ భగవంతుడు తీసుకెళ్లకుండా ఉంటే
నేను నాతో పాటు తీసుకెళ్లేదాన్ని కదా బామ్మ. ఈ ఊరి కోసం నీ ఆస్తిని, నీ ఇంటిని, చివరికి నీ ఆఖరి జ్ఞాపకమైన గాజుల్ని కూడా ఇచ్చేశావు. కానీ బ్రతకడానికి ఆయుష్ మాత్రం ఉంచుకోలేకపోయావా? ఆ భగవంతుడు నీ మీద కృప చూపించలేదా బామ్మ? నేనొచ్చేదాకా కూడా ఆగలేకపోయావా? అనాథలా వెళ్ళిపోయావా బామ్మ? అని గుండెలు పగిలేలా ఏడ్చింది. శంకరయ్య మరో ఇద్దరు ఆమెకు దండలు మారుస్తుండగా, ఆపండి మీ నాటకాలు అనగానే వాళ్ళు అనురాధని చూస్తారు. ఇంతలో మరికొందరు ఊరి ప్రజలు కూడా అక్కడికొస్తారు. ఏంటి శంకరయ్య గారు, ఇది భక్తా లేక మీ పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? సిగ్గనిపించట్లేదా మీకు? ఆ తల్లి బతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టడానికి మీకు చేతులు రాలేదు. ఇప్పుడు ఆకలి తెలియని విగ్రహానికి నైవేద్యాలు పెడుతున్నారా? దాహం వేసి ఆ తల్లి గొంతెండిపోతుంటే గుక్కెడు నీళ్ళివ్వని మీరు ఇప్పుడు ప్రాణం లేని రాయికి పాలతో అభిషేకం చేస్తున్నారా? ఛీ, అసలు మీరు మనుషులేనా? అని అంటుండగా వాళ్ళిద్దరూ ఆమెతో ఏదో చెప్పబోతుండగా, ఆమె బతికున్నంత కాలం పిచ్చిది, దిక్కులేనిది అని ఈసడించుకున్నారు. ఆ గుడిసెలో ఆమె చలికి వణుకుతుంటే కనీసం దుప్పటివ్వని ఈ ఊరు ఇప్పుడు ఆమె విగ్రహానికి పట్టుచీర కట్టిందా? మీ దాహం తీర్చడానికి చెరువు తవ్వించింది, మీ బతుకులు మార్చడానికి బడి కట్టించింది. బదులుగా మీరేమిచ్చారు? ఆమె శవం కుళ్ళిపోయి కంపు కొట్టేదాకా కనీసం ఆమె చనిపోయిందని కూడా గుర్తించలేనంత పనులలో నిమగ్నమైపోయారు. ఇప్పుడు ఈ విగ్రహం పెడితే మీ పాపం పోతుందనుకుంటున్నారా? రాబోయే తరాలకు ఆమె త్యాగం తెలియాలనా? వద్దు వద్దు, దయచేసి ఆమె గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఆమె త్యాగం గురించి చెప్తే దాంతో పాటే ఆమెను మీరు చంపిన విధానం కూడా చెప్పాల్సి వస్తుంది. ఒక దేవత లాంటి మనిషిని దిక్కులేని చావు చచ్చేలా చేసిన రాక్షసులు ఈ ఊరి జనమని చెప్పుకోవాల్సి వస్తుంది. తీయండి, ఆ దండలు తీసేయండి. ఆమె ఆత్మ మిమ్మల్ని చూసి రోధిస్తుంది అని ఆవేశంగా అరుస్తుంది. ఆ మాటలకి శంకరయ్య ఊరి జనం తలదించుకుని నిలబడిపోయారు. చివరగా మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, మనిషి బతికున్నప్పుడు వాళ్ల విలువ తెలుసుకుని ప్రవర్తించండి. అప్పుడు వాళ్ల బ్రతుకు బావుంటుంది, మీ బ్రతుకు బావుంటుంది. ఇలా పోయిన తరువాత ఏం చేసినా ఉపయోగం ఉండదు. కాస్త మనుషుల్లాగా ఆలోచించి బతకండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్లు కూడా ఏం చెయ్యలేక వాళ్లు చేసిన తప్పుకి బాధపడ్డారు. కానీ ఏం లాభం, జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది.